ఏం పేరన్నా? శంకర్ గౌడ్. ఏది గల్లీ ఏంటి ఇది? మారుతి నగర్. అంబర్పేటకు వస్తుందా? గోల్నాక డివిజనా ఇది? గోల్నాక డివిజన్. ఏందన్నా మరి ఓట్ల పండుగ ఏం నడుస్తుంది ఇక్కడ అంబర్పేటలో? అంతేనా? అంతే. దేవుడి మీద ఓట్లు తిట్లు నడుస్తలేవు? అంతేనా? ఏమంటున్నా మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? అవకాశం ఎవరుకుంది? అవకాశం ఉంది అంటే మొన్నటి వరకు కిషన్ రెడ్డి పైన ఉండే, ఇప్పుడు పద్మరావు గారు. నిన్న నుంచి వచ్చిందా పద్మరావుకు? మొన్న టికెట్ ఇచ్చినాకనే మేము ఆల్మోస్ట్ ఇక్కడ గౌడ్స్ ఎక్కువ ఉంటారు. గౌడ్ పోలరైజేషన్ సంబంధించిన దాంట్లో అంటున్నావా? దానికోసం ఒకటి నేను అనుకోవడం, ఇంకోటి ఏంటంటే మంచి లీడర్. అది కూడా మంచి లీడర్. కిషన్ రెడ్డి అంటే కొంచెం దూరం అయిపోయాడు పబ్లిక్ టాక్. ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకి ఇక్కడ అందుబాటులోనే ఉంటుండే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా అయినాక ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు కదా, ఢిల్లీకి వెళ్ళిపోయేసరికి కొంచెం ఇప్పుడు పద్మరావు అన్న అనుకోండి మనకు అందుబాటులో. మరి ఇక్కడ స్థానికంగా 3-4 సార్లు ఎమ్మెల్యే ఉండే, ఒకసారి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండే, ఏం చేయలేదా? ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసిండు. సెంట్రల్ మినిస్టర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసింది గొప్ప అంటే ఇక అదే మామూలుగా చేసిండు. అంటే అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు ఉన్న స్ట్రీట్ లైట్ కానీ, రోడ్స్ కానీ, స్కూల్స్ కానీ ఏదైనా. ఎట్లా మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ లేదు ఇక్కడ, కాంగ్రెస్ వేస్ట్ కనీసం జీరో. ఎన్ని ఓట్లు పడతాయి? అమర్పేటలో అయితే జీరో. ఎన్ని ఓట్లు పడతాయి? 5,000 పడతాయి. పడితే గ్రేట్. ఎవరో క్యాండిడేట్ తెలుసా? ఉన్నాడు కదా దానం నాగేంద్ర. ఎందుకు ఆయన అర్జెంట్గా ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళి? వేరే టైం ఉన్నా కానీ కొన్ని ఓట్లు పడేటేమో, ఆయన టీఆర్ఎస్ నుంచి చెప్పాడు కాబట్టి కష్టమా? అంతే కదా. ఇప్పుడు మొన్నటి వరకు అక్కడే ఉండి ఇప్పుడు వెళ్తే ఏమి ఇస్తారండి మరి అంత? ఇప్పుడు అప్పటిదాకా మనకు వేరే వేరే పేర్లు, అంజన్ కుమార్ యాదవ్ పేరు పడేది, ఆయన కొడుకు ఉండే అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు ఆయనకు అర్జెంటుగా రాజ్యసభ ఇచ్చేయాల్సిన అవసరం ఏమొచ్చిందే? ఏమో వాళ్ళకి మరి పోటీ చేస్తే ఓడిపోతారని చెప్పేసా, లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలిపిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమైనా ప్లానా? ఉండొచ్చు. అంతేనా? నమ్ముతున్నారు అట్లా? అట్లా కూడా ఉండొచ్చు, ఎవరు ఆలోచన లేదు. అంతేనా? ఇప్పుడు మనం అంత కరెక్ట్ గా చెప్పలేం కదా. చెప్పలేము. ఇప్పుడు 10 మందిలో ఒక్కొక్కరిది ఒక మాట ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది 4 నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన పనితీరు? పెద్ద ఏం లేదు. ఏముందని పెద్ద ఏం లేదా? అసలు ఏం లేదా? అసలు ఏం లేదు. ఇప్పుడు దీని తర్వాత ఏమైనా చేస్తాడా లేదా అన్నది చూడాలి. అంతేనా? ఏంటంటే ఓట్ల కోసం మళ్ళీ ఏదైనా చెప్పినా చెప్తారు. ఓట్లు అయిపోయినాక వేయాలి కదా. ఇప్పుడు ఓట్ల ముందు ఏదైతే మనకు వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేర్చి ఈజీగా వచ్చేస్తారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని వస్తారు. కిషన్ రెడ్డి అట్లనే కదా గెలిచిండు. అంబర్పేట కంచుకోట అనేట ఆయన కాలర్ వెంకటేశ్వర ఎందుకు వచ్చిండు? ఆయన పబ్లిక్ లో తిరుగుతాడు కాబట్టి, మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి, మాకు ఎట్లా పిలిస్తే వాళ్ళకేటట్టు ఉంటాడు, అందుబాటులో ఉన్నాడు కాబట్టి. అదే ఆయన మీద కూడా సోషల్ మీడియా పార్టీ మారుతుండే, అది మారుతుంది. ఆయన మారాడు. నియోజకవర్గ ప్రజలైతే నమ్ముతారు 100%. ఒకవేళ మారినా ఈ ప్రజలందరూ ఆయనతోటే ఉంటారు. అంతేనా? పక్కా ఇది. కానీ ఆయన ఏ పార్టీ పోయినా కానీ, ఎందుకంటే ఆయన పైన ఉన్నది అభిమానం అట్లుంది అందరికి ఉందా. ఇప్పుడు మేము మామూలుగా కూడా ఫస్ట్ నుంచి బీజేపీ. ఎందుకు మరి బీజేపీ నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ అంటారు ఎవరు? జనాలకు కావాల్సింది ఏంది? మంచి నాయకుడు కావాలి, మనకు అందుబాటులో ఉండాలి, మనకు చేసి పెట్టాలి పనులని. పార్టీ ఉన్నా ప్రజలు కోరుకునేది ఏంది? ప్రజలకు మంచి జరగాలని. ఇప్పుడు ఏ నాయకుడు మీద మీకు బాగా నమ్మకం ఉంది? ఇప్పుడు కాలర్ వెంకటేష్ పైన ఎమ్మెల్యే అయితే ఆయన. ఎంపీ అంటున్నారు. ఇప్పుడు ఎంపీ అంటే పద్మరావు గౌడ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.